నమస్తే గురూజీ. నమస్తే గురుగారు, ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి స్థితిగతులు ఎలా ఉంటాయి, అలాగే అందులో ఉన్న నక్షత్రాల వారికి కూడా ఈ స్థితిగతులు అనేవి ఎలా ఉన్నాయో తెలియజేస్తారా? ముందుగా ఓం మహాగణాధిపతయే నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య, వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ ఆ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిథున రాశి వారి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర మరియు పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు ఉంటాయి. అయితే ఈ నక్షత్రం వారికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది అని చెప్పి చూసినట్లయితే మృగశిర 3-4 పాదాల వారికి బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి లాభాలు మొదటి 3 వారాలు చక్కగా వస్తాయండి, అందులో సందేహం లేదు. ఓకే, 4వ వారం మాత్రం కాస్త ఖర్చు సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది, ఎక్స్పెండిచర్ విషయంలో మృగశిర నక్షత్రం వారికి. ఆర్ద్ర నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే చక్కగా విదేశీ యోగాల్లో సక్సెస్ పొందుతారు, బిజినెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో. పునర్వసు నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే కాస్త పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు, అందులో పర్టికులర్గా మీకు గెయినింగ్ అనేటువంటిది జరుగుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మిథున రాశి వారికి ఈ యొక్క మాసంలో ఎక్కువగా విదేశీ సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి యోగాలు కనబడుతున్నాయి. మరి ధనపరంగా ఎలా ఉండబోతుంది గురూజీ ఈ మాసం? మిథున రాశి వారికి ధనపరంగా చాలా బాగుంటుందండి. అంటే 1 కాదు 2 కాదు 2-3 రకాల సంపాదనలు మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్రయత్నంగానే చేసినట్లయితే. అంటే రకరకాలుగా ట్రై చేస్తుంటే వస్తుంది కూడా. మరి కుటుంబ పరంగా ఎలా ఉంటుంది సిచ్యువేషన్? కుటుంబ పరంగా కుటుంబ సభ్యులు, ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ ఈ మాసంలో ఎక్కువ కలుస్తారు, మీటింగ్ ఎక్కువగా జరగడం అనేటువంటిది కనబడుతూ ఉంది. అయితే ఈ కుటుంబ సభ్యుల విషయంలో పర్టికులర్గా ఏంటంటే 19, 20, 21 సమయాల్లోని 6-7 తారీఖుల్లో ఇందాక మనం అనుకున్నట్టుగా ధనపరంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయం కానీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ చిన్న మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 6, 7, 19, 20, 21 తారీఖుల్లో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, వీరు చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయంటారు ఈ మాసం? ఈ మాసంలో వీరు చేసేటువంటి ప్రయత్నాల విషయంలో మాత్రం ఎక్కువ ప్రయత్నం చేయాలి. అంటే ఏంటి చూడండి, ఇప్పుడు ఓ దగ్గరికి వెళ్తున్నాం, చిన్న పని అయినా కానీ ఒక జిరాక్స్ తీసుకుందామని వెళ్ళాడు, పేపర్ పట్టుకొని, షాప్ బంద్ ఉంటుంది, షాప్ బంద్ వెనక్కి రావడం, అది సాయంత్రం తెలుస్తాడకుండా మళ్ళీ వెళ్ళడం, ఇలా 2-3 సార్లు తిరగవలసిన పరిస్థితి ఉంటుంది. అది ఫిక్స్ అయిపోవాలి. ఓకే, ఆ 2-3 టైమ్స్ వెళ్ళాలి, నేను దీని ద్వారా ఒక ఎక్స్పీరియన్స్ పొందుతాను, ఏదైనా ఒక పని, ఒక మున్సిపల్ వర్కే ఉంది, ఒక గవర్నమెంట్ ఆఫీస్ వర్కే ఉంది, కొంచెం ఎక్కువ తిరగాల్సిన స్థితి ఉంటుందండి. ఫిక్స్ అవ్వాలి, బట్ లాభాలు మాత్రం గ్యారంటీగా ఉంటాయి, సందేహం లేదు. గురూజీ, ఈ మాసంలో మరి విద్యార్థులకి ఎలా ఉంటుంది? విద్యార్థులకి ఈ మాసంలో మిథున రాశి వారి కన్నా చూసుకున్నట్లయితే బాగుంటుందండి. చాలా సబ్జెక్ట్స్ చదువుకుంటుంటారు. కాకపోతే ఏమవుతుందంటే విద్యార్థులకి చాలా సబ్జెక్ట్స్ విషయంలో కొన్ని మార్పులు చేసుకుందాం అనేటువంటి ప్లానింగ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆన్లైన్ ద్వారా చాలా ఎక్కువ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి అంటే గ్రోత్ అనేటువంటిది కనిపిస్తుంది విద్యార్థులకి. మరి కొత్తగా ఏమైనా వస్తువులు, వాహనాలు, గృహాలు కొనుగోలు చేయాలంటే కలిసి వస్తుందంటారా ఈ నెల? బాగా కలిసి వస్తుంది. ఎక్కువగా ఆన్లైన్లో కొంటారు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మనకి ఆన్లైన్లో నాణ్యత లేని వస్తుంటే ఒక్కోసారి, కానీ ఈసారి వీరికి భయం అక్కర్లేదు, బాగుంటుంది. మరి ప్రేమ వ్యవహారాలు ఎంతవరకు కలిసి వస్తాయి ఈ నెల? ఈ నెలలో ప్రేమ వ్యవహారాల విషయంగా తీసుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేయండి, మిథున రాశి వారికి మినిమం ఫిబ్రవరి మాసంలో 3 లేదా 4 ప్రపోజ్ చేస్తారు వీరికి. నిజంగా మీరు చూస్తూ ఉండొచ్చు కావాలంటే మిథున రాశి వారికి. లేదా మీరు అడగొచ్చు, ఏమండి ఆల్రెడీ ఒక 50-60 సంవత్సరాలు ఉన్న వాడికి ఎవరు చేస్తారు అని, ఇలాంటి క్వశ్చన్ కూడా నాకు వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మాసంలో ఎక్కువ సినిమాలు చూస్తారు. ఓకే, అలా కాకుండా చిన్నపిల్లలు ఉన్నారనుకున్న ఉదాహరణ, అంటే అన్ని వేరియేషన్ చెప్తున్నాను మీకు. అంటే 10 ఏళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉదాహరణకి వాళ్ళకి లో పుడుతుందని మీరు అడగచ్చు. వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఎక్కువగా ఆడుకోవడానికి బొమ్మలు ఎక్కువ కొనుగోలు జరుగుతుంది ఈ మాసంలో. గిఫ్ట్ ఎవరో ఒకరు ఏదో గిఫ్ట్ ఇస్తారు. అంటే 5th హౌస్ రిలేటెడ్ ఒక్కొక్క ఏజ్ని బట్టి ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. పెళ్ళైన వారికి కనుక తీసుకున్నట్లయితే
ఫిఫ్త్ హౌస్ సంతాన సంబంధించినటువంటి లోటు ఏదైతుందో అది క్లియర్ అవుతుంది వారికి. ఎందుకంటే పంచమంలో సంతానం ఉంటుంది, పంచమంలో ప్రేమ ఉంటుంది. అందుకే సంతానం మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు తల్లిదండ్రులకి. ఎవరి మీద కంటే కూడా ఎక్కువ ఎవరి మీద ఉంటుందంటే సంతానం మీద ఉంటుంది. మీరు చూడండి కావాలంటే. మరి అసలు సంతానం కోసమే ప్రయత్నించే వారికి ఎలా ఉంటుంది ఈ నెల? ఈ మాసంలో కొన్ని చికిత్సల మూలంగా సంతాన సంబంధించినటువంటి సక్సెస్ అవుతాయండి. ఓకే. మరి రాజకీయ నాయకులకి, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మిథునం వారికి రాజకీయ నాయకులు రకరకాల స్పైస్ అంటే మనుషుల్ని పెట్టించి మరి అంటే అసలు ఎక్కడ ఎలా జరుగుతుంది మన ప్రభుత్వం గురించి కానీ లేనట్లయితే అపోజిషన్ గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నారు అని ఒక రీసెర్చ్ చేసే పనిలో కూడా ఎక్కువగా ఉంటారు ఈ మాసంలో. ఓకే. మరి అప్పుల విషయంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది ఈ నెల? చాలా మటుకు మిథున రాశి వారికి ఈ నెలలో అప్పుల విషయంలో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అప్పులు చేయాలని. ఒకవేళ ప్రయత్నించినా తొందరగా కనెక్ట్ అవ్వరు. వీళ్ళకి అప్పు చేసేవాడు ఇదిగో వస్తున్నా అంటాడు, లేనట్లయితే లోన్ ఇస్తా అన్నవాడు ఇది ఒకసారి రేపు వస్తున్న ఎల్లుండి వస్తున్న పెండింగ్ పడుతూ ఉంటుంది. అందులో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో 6-7 తారీఖుల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు కానీ హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి 6-7 తారీఖుల్లో వీరు. ఓకే. వివాహ ప్రయత్నాలు చాలా కాలం నుంచి చేసేవారికి ఎలా ఉంటుంది ఈ నెల? ఈ మాసంలో మీరు కనుక వివాహ ప్రయత్నాలు కనుక చూసినట్లయితే కొంతవరకు సక్సెస్ అవుతాయి, అవ్వని కాదు. అయితే ఎవరి వల్ల అవుతాయి? మీ ఇంట్లో ఎవరైతే బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు మీ ఇంట్లో కానీ మీ చుట్టాల్లో కానీ వాళ్ళకి చెప్పి చూడండి. వాళ్ళు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా సంబంధాలు ఉంటే చూడమని వాళ్ళ ద్వారా సక్సెస్ అవుతాయి. ఎందుకంటే ఈ నెలలో మిథున రాశి వారికి పెద్దవాళ్ళ ద్వారా సంబంధాలు సెట్ అయ్యే గ్రహస్థితి ఉంది కాబట్టి ఆ రకంగా ట్రై చేసుకుంటే వస్తుంది. ఓకే. మరి ఆకస్మికంగా ఏమైనా లాభాలు నష్టాలు ఉంటాయంటారా? ఆకస్మికంగా లాభాలు చక్కగా ఉన్నాయండి. ఆకస్మికంగా సంఘటనలు ఎక్కువ జరుగుతాయి ఈ మాసంలో. అన్నీ కూడా సడన్గా ఏదో ఊరు వెళ్ళిపోవడం, సడన్గా ఉన్నది చేస్తుంది మానేసి ఇంకోటి చేయడం, అన్ని యూటర్న్స్ సడన్ టర్న్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో పర్టికులర్గా 10-11 తారీఖుల్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి వీరికి. మరి దూర ప్రయాణాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఉన్నత చదువులు ఈ విషయాల్లో ఎలా ఉంటుంది? దూర ప్రయాణాలు చాలా మటుకు పెండింగ్ పెట్టుకుంటారు, ఆపుతుంటారు కావాలని, లేదా ఆగిపోతాయి కూడా సడన్గా దూర ప్రయాణాలు అనేటువంటివి. ఈ హైయర్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ ఓరియంటెడ్ పిహెచ్డీస్ చేసేటువంటి వారు వీరికి ఎక్కువగా అనుకూలంగా ఉంది హైయర్ ఎడ్యుకేషన్లో పర్టికులర్గా. తండ్రి విషయంగా కలిసి వస్తుందంటారా? తండ్రి విషయంలో కలిసి రావడం అంటే తండ్రి గారికి కొంచెం ఆరోగ్య విషయంలో చూసుకోవాలండి ఈ మాసంలో. లేదా తండ్రి విషయంలో ఏం కలిసి రావచ్చు అంటే ఒకవేళ పిల్లలు చూడండి విదేశాల్లో ఉంటారు, విదేశాల్లో ఉన్న పిల్లలు ఒక్కోసారి వాళ్ళ తల్లిదండ్రులను ఎవరినైనా సరే విదేశాలకు పిలిపించుకోవాలని చూసారా? ఆ రకంగా మిథున రాశి వారికి ఏంటంటే వాళ్ళ ఫాదర్ని విదేశాలకు పిలిపించుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అవుతుంది ఈ మాసంలో. మరి వృత్తుల్లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది? మిథున రాశి వారికి ఈ మాసంలో వృత్తి విషయంలో చాలా కేర్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎంతో సిన్సియర్గా చేస్తుంటారు కొంతమంది, వాళ్ళు ఏ తప్పు చేయరు. పర్ఫెక్ట్గా పొద్దున్న 9 o'clock ఆఫీస్కి 10 o'clock ఉంటే వచ్చి 5 వరకు కుర్చీలో లేకుండా కూడా ఆఫీస్లో చేస్తూ ఉంటారు అలా కొంతమంది సిన్సియర్గా. కానీ వాళ్ళ టైం ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ ఫిబ్రవరి మాసంలో ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పొరపాటును కూడా ఎప్పుడూ లెగిసి వెళ్ళని వ్యక్తి ఏదో కిందకే ఇదనో ఏదో ఫోన్ కాల్ వచ్చిందనో కిందకి వెళ్ళినప్పుడు అప్పుడే చెకింగ్ జరిగి ఈనేంటి కుర్చీలో లేడు అనేటువంటిది నింద వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే ఈ మాసంలో పర్టికులర్గా ఈ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏవైనా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? వీరు పర్టికులర్గా ఏంటంటే ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించినటువంటివి 17-18 తారీఖుల్లో కనుక వీళ్ళు ట్రై చేస్తే ప్రమోషన్స్ వస్తాయి వీళ్ళకి. ప్రమోషన్ రిలేటెడ్ మ్యాటర్స్ మూవ్ అయ్యే డేట్స్ అవి మిథునం వారికి. ఓకే. మరి బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? బిజినెస్ చేసేటువంటి వారికి మొదటి 3 వారాలు బాగానే ఉంది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అందులో పర్టికులర్గా ఖనిజ సంబంధించిన భూ సంబంధించిన ఇటువంటి బిజినెస్లు చక్కగా కలిసి వస్తున్నాయి మొదటి 3 వారాలు. బట్ 4వ వారం మాత్రం కొంతవరకు బిజినెస్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. రైతులకి ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో రైతులకి చాలా మట్టుకు వీళ్ళు టెక్నాలజీని వాడుకునేటువంటి ప్రాసెస్లో ఎక్కువగా ఉంటారు రైతులు. వీళ్ళు కూడా ఏంటంటే వేరే ఇప్పుడు చూడండి, రైతుకి టెక్నాలజీ మీద అవగాహన లేకపోవడమే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ టెక్నాలజీ మీద కనుక రైతుకు అవగాహన ఉంటే ప్రపంచంతో కనెక్ట్ ఎప్పుడైతే అవుతాడో అతను పండించిన పంటని అక్కడికి పంపించగలుగుతాడు ఆన్లైన్ ద్వారా. కానీ ఏదైనా కనెక్టివిటీస్ కనుక అలవాటైతే
మధ్యవర్తిత్వాల్లో లేకపోతే ఇంకో రకంగా మోసపోవడం అనేటువంటిది జరగదు. సో ఈ యొక్క మాసంలో వీళ్ళు ఈ రకమైనటువంటి అప్డేట్స్ బాగా జరుగుతాయి, బాగుంటుందని చెప్పొచ్చు మనం. మరి విదేశీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి, అలాగే ఖర్చుల విషయంగా ఎలా ఉంటుంది వీరికి? మిథున రాశి వారికి ఈ మాసంలో విదేశీ ప్రయత్నాలే బాగా ఫలిస్తున్నాయి. అయితే అందులో 22 నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళే విషయంలో కొన్ని తప్పిదాల మూలంగా మధ్యలో ఏదైనా ఇబ్బందులు రావడం జరుగుతుంది. ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఏ దేవతారాధన చేసుకోవాలి? వీళ్ళు ఈ మాసంలో దేవతారాధన చేయాల్సింది ఏమిటి అంటే, బెస్ట్ దేవతారాధన నవగ్రహాల దగ్గరికి వెళ్ళి వాటికి ప్రదక్షిణ చేయడం అంత బెస్ట్ ఇంకోటి లేదు. అలాగే గోవు దగ్గరికి వెళ్ళి ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టడం అంత దేవతారాధన మరొకటి లేదు ఈ మాసంలో వీరికి. ధన్యవాదాలు గురించి. శ్రీమాత్రే నమః.